Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. My name is Sai Ram Sampatrao. ఎలా ఉన్నారు అందరూ? As part of today's అభ్యాసన ప్రోగ్రామ్ మనం జిఎస్ పేపర్ 1 నుంచి క్వశ్చన్ పిక్ చేసుకోవడం అనేది జరిగింది. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. రీసెంట్గా మనం అభ్యాసన పేరుతో డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ వీడియోస్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దీనిలో భాగంగా మండే జిఎస్ పేపర్ 1 నుంచి మనం క్వశ్చన్ పిక్ చేసుకుని దాన్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాం. ట్యూస్డే జిఎస్ పేపర్ 2 నుంచి క్వశ్చన్ పిక్ చేసుకుంటాం. వెన్స్డే జిఎస్ పేపర్ 3 నుంచి, థర్స్డే జిఎస్ పేపర్ 4 నుంచి, ఫ్రైడే ఎస్ఏ పేపర్ నుంచి, సాటర్డే ఆ వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకొని మనం చాలా చక్కగా కూలంకషంగా మాట్లాడుకుంటాం. ప్రతిరోజు 9 గంటలకి క్వశ్చన్ మన టెలిగ్రామ్ ఛానల్లోనూ యూట్యూబ్ కమ్యూనిటీ పేజ్లోనూ అప్లోడ్ చేస్తాము. అదే రోజు సాయంత్రం 5 గంటలకి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అండ్ దాంతోపాటుగా ఆన్సర్ పీడిఎఫ్ ఏదైతే ఉందో అది మన కమ్యూనిటీ పేజ్లోను అండ్ యూట్యూబ్లో కూడా మనం అప్డేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దిస్ పర్టిక్యులర్ అభ్యాసన ప్రోగ్రామ్ సర్వ్స్ యూ ట్విన్ ఆబ్జెక్టివ్స్ అమ్మ. ఎలా ఉపయోగపడుతుంది ఈ ప్రోగ్రామ్ మీకు? ప్రతిరోజు ఒక డిస్టింక్ట్ ఒక యూనిక్ టాపిక్ మీద మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేసి డిస్కస్ చేయడం వల్ల మీకు ఆర్గానిక్గా కంటెంట్ అనేటటువంటిది బిల్డ్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఆర్గానిక్గానే ఆన్సర్ రైటింగ్ అప్రోచ్ ఏదైతే ఉందో బేసిక్ ఆన్సర్ రైటింగ్ అప్రోచ్, ఒక ఐడియల్ ఆన్సర్లో ఐడియల్ ఆన్సర్ యొక్క స్కెలిటన్ ఏ విధంగా ఉండాలి, స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేసుకోవాలి, ఏ విధంగా టెయిల్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని మీ ఆన్సర్ అనేటటువంటిది ఫ్రేమ్ చేసుకోవాలి, ఐడియల్ కన్క్లూజన్స్ అనేటటువంటి ఏ విధంగా రాయొచ్చు, ఎక్సెప్షనల్ ఇంట్రడక్షన్స్ అనేటటువంటివి ఏ విధంగా రాయొచ్చు, ఈ మెలకువలన్నీ మీరు ఆటోమేటిక్గా ఆర్గానిక్గా నేర్చుకోగలుగుతారు. అందుకే నేను ఏం చెప్తాను అంటే ప్రతిరోజు జస్ట్ 20 మినిట్స్ సెషన్ ఉంటుంది కాబట్టి ఈ 20 మినిట్స్ సెషన్ కూడా మీరు 1.25x స్పీడ్లో కానీ 1.5x స్పీడ్లో కానీ చూసారనుకోండి 10 to 15 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ప్రతిరోజు రిలెంట్లెస్గా మన అభ్యాసన ప్రోగ్రామ్ని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. మీకు చాలా 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 ఉపయోగం అయితే ఉంటుంది, అందులో సందేహం అయితే లేదు. ఓకేనా? మరి ఈరోజు మండే కాబట్టి జిఎస్ పేపర్ 1 నుంచి మనం క్వశ్చన్ పిక్ చేసుకోవడం అనేది జరిగింది. ఇండియన్ సొసైటీకి సంబంధించి క్వశ్చన్ పిక్ చేసుకున్నాం. మరి ఈ క్వశ్చన్ని అర్థం చేసుకునే ముందు, కూలంకషంగా డిస్కస్ చేసే ముందు మీ అందరికీ నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. వీలైతే మన వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి, ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం తప్పకుండా చేయండి. ఓకేనా? రైట్, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ చదవడం కంటే ముందు ఫస్ట్ వర్డ్ లిమిట్ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేయాలి. 250 వర్డ్స్ క్వశ్చన్ అని చెప్పి మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తూ ఉంది. 250 వర్డ్స్ క్వశ్చన్ అని మనం చూడగానే ఎంత సమయంలో మన ఆన్సర్ అనేటటువంటిది ఫ్రేమ్ చేసుకోవాలి అనేది మీరు డిసైడ్ అయిపోవాలి. మామూలుగా యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఒక 250 వర్డ్స్ 15 మార్కర్ క్వశ్చన్కి అలొకేట్ చేసేటటువంటి సమయం ఎంత? 9 to 11 మినిట్స్. 9 to 11 మినిట్స్లో మీ ఆన్సర్ అనేటటువంటిది కంప్లీట్ చేసుకోవాలి. అదే ఒక 10 మార్కర్ క్వశ్చన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 150 వర్డ్స్ క్వశ్చన్ అయితే మీరు 6 to 7 మినిట్స్లో మీ ఆన్సర్ అనేటటువంటిది కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ చాలామంది స్టూడెంట్స్ అడిగేటటువంటి ఇంకొక ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, సార్ ఎన్ని పేజెస్లో ఒక 250 వర్డ్స్ క్వశ్చన్ని ఎన్ని పేజెస్లో ఆన్సర్ రాయాలి? గుర్తుపెట్టుకోండి, బండ గుర్తు కింద 2.5 pages to 3 pagesలో మీ ఆన్సర్ అనేటటువంటిది కంప్లీట్ చేయాలమ్మ. అదే 150 వర్డ్స్ క్వశ్చన్ అయితే 2 pagesలో మీ ఆన్సర్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అవ్వాలి. వెరీ ఇంపార్టెంట్. సో వర్డ్ లిమిట్ ఐడెంటిఫై చేసాం. వర్డ్ లిమిట్ తర్వాత ఎంత సమయంలో మీ ఆన్సర్ కంప్లీట్ చేయాలో మనం మాట్లాడాం. దాని తర్వాత ఎన్ని పేజెస్లో ఆన్సర్ అనేటటువంటి కంప్లీట్ చేయాలో కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం క్వశ్చన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వినండి, జాగ్రత్తగా గమనించండి. డస్ అర్బనైజేషన్ lead to more segregation, that means separation, and or marginalization of the poor in Indian metropolises? You already know that poor people are already vulnerable, right? వాళ్ళకి రిసోర్స్ క్రంచ్ అనేటటువంటిది ఉంటుంది. వనరులు ఏవైతే ఉంటాయో వాటి మీద హోల్డ్ అనేటటువంటి సరిగ్గా ఉండదు. బేసిక్ నీడ్స్కి కూడా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఉండడం అనేటటువంటి జరుగుతుంది. అయితే అర్బనైజేషన్ అనేటువంటి ఈ ఫినామినన్ ఆర్ సినారియో ఏదైతే ఉందో, అర్బనైజేషన్ అంటే ఏంటి? ద ఇంక్రీజ్ ఇన్ ద ప్రపోర్షన్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ టౌన్స్ అండ్ సిటీస్ కంపేర్ టు రూరల్ రీజియన్స్. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో లేదా నగరాల్లో జనాభా అనేటటువంటిది పెరుగుతూ ఉంటే అర్బనైజేషన్కి కారణం అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది, పట్టణీకరణకు కారణం అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అర్బనైజేషన్కి వన్ ఆఫ్ ద మేజర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ ఏంటి అంటే మైగ్రేషన్. రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి పీపుల్ బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ కోసమో లేకపోతే బెటర్ ఆపర్చునిటీస్ కోసమో ఆర్ వెల్ బీయింగ్ కోసమో మైగ్రేట్ అయితే అర్బనైజేషన్ అనేటటువంటి ఫినామినా ఏదైతే ఉందో దానికి కారణం అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఏమంటున్నారు? మామూలుగా దీస్ పూర్ పీపుల్ అనేటటువంటి వాళ్ళు మార్జినలైజ్డ్
అండ్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్తో పోలిస్తే సెపరేట్ అయ్యి ఉండమనేటటువంటిది జరుగుతుంది, సెగ్రిగేట్ అయ్యి ఉండమనేటటువంటిది జరుగుతుంది, అందులో సందేహమే లేదు, రైట్. వల్నరబుల్ సెక్షన్స్గా మనం చెప్తాం. మరి ఈ అర్బనైజేషన్ అనేటటువంటి ఫినామినన్ పూర్ పీపుల్ యొక్క సెగ్రిగేషన్ అండ్ మార్జినలైజేషన్ ఏదైతే ఉందో దాన్ని పెంచుతూ ఉందా, దాన్ని ఇంకా ఇంటెన్సిఫై చేస్తూ ఉందా, తీవ్రతరం చేస్తూ ఉందా? ఎక్కడ? ఇండియన్ మెట్రోపొలైజెస్లో, భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నగరాలైనటువంటి హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ, ముంబై కానీ, కలకత్తా కానీ, చెన్నై కానీ, ఇలాంటి ప్రాంతాల్లో పేదవాళ్ళ యొక్క పరిస్థితిని పట్టణీకరణ ఇంకా తీవ్రతరం చేస్తూ ఉందా అని చెప్పి మనకు క్వశ్చన్ అడగడం అనేటువంటి జరిగింది. సో ఐడియల్లీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, పీపుల్ యూజువల్గా ఏం చేస్తారు, ఇలాంటి ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో, అంటే క్లియర్లీ ద ఫ్రేమర్ ఆఫ్ ద క్వశ్చన్ ఎవరైతే ఉన్నారో, ద ఎగ్జామినర్ ఎవరైతే ఉన్నారో ఈజ్ ఆస్కింగ్ అబౌట్ యువర్ ఒపీనియన్, రైట్. మీ ఒపీనియన్ ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి, it needs to align with the expectations of the examiner. What the examiner expects from you. ఎగ్జామినర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? లేదు అర్బనైజేషన్ ఇండియన్ పూర్ పీపుల్ యొక్క పరిస్థితిని ఇంకా దిగజారట్లేదు, ఇంకా ఇంప్రూవ్ చేస్తూ ఉంది అని దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాడా? చేయడు. అర్బనైజేషన్ యొక్క ఛాలెంజెస్ గురించి నువ్వు మాట్లాడాలనే నీ ఆన్సర్లో ఎక్స్పెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో మోర్ ఆర్ లెస్ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో, అతను ఏదైతే కోరుకుంటున్నాడో దాన్ని మీ ఆన్సర్లో పెట్టేటటువంటి ప్రయత్నం చేయాలి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ద బేసిక్ అండ్ ఫండమెంటల్ లా ఆఫ్ ద నేషన్ ఏంటమ్మా, మన భారత రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దానికి అలైన్ అవుతూ మీ యొక్క ఒపీనియన్ అనేటటువంటిది ఉండాలమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ వెల్ఫేరా లేకపోతే డెవలప్మెంటా అన్నారు అనుకోండి, మీరు ఒక బ్యాలెన్స్డ్ ఆన్సర్ ఇవ్వాలి, కానీ ఎక్స్ట్రీమ్ ఆన్సర్స్ అంటే ఒకవైపు ఒరిగిపోకూడదు. వెల్ఫేర్ అనేటటువంటిది ఉండకూడదు, వెల్ఫేర్ వల్ల చాలా రిసోర్స్ క్రంచ్ ఏర్పడడం అనేటువంటి జరిగిన సంక్షేమ పథకాలే ఉండకూడదు అని చెప్పి మీరు చెప్పగలుగుతారా? చెప్పకూడదు. ఎందుకంటే సోషల్ జస్టిస్ అనేటువంటి ఒక ఫండమెంటల్ స్పిరిట్ ఆఫ్ ద నేషన్ ఏదైతే ఉందో, ఫండమెంటల్ స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది అండర్మైన్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. లేకపోతే భారతదేశం అనేటువంటి సెక్యులర్గా ఉండకూడదు, లౌకికవాద దేశంగా ఉండకూడదు, భారతదేశాన్ని హిందూ రాజుగా మార్చేయాలి అనే ఒక ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ మీరు వాడచ్చా? వాడకూడదు, రైట్. ఎందుకు అంటే సెక్యులరిజం ఈజ్ పార్ట్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ద ఫండమెంటల్ స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. దానికి దాటి మీరు వెళ్ళకూడదు. లేకపోతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో దాంతో మనకెందుకు గొడవ, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మన భూభాగాన్ని కాస్త వాళ్ళకి ఇచ్చేస్తే ఈ ప్రాబ్లం అంతా సరిపోతుంది కదా, ఈ ఉగ్రవాదం కానీ కాశ్మీర్ ఇష్యూ కానీ ఉండదు కదా, ఇచ్చేస్తే బెస్ట్ అని అనొచ్చా? అనకూడదు. ఎందుకంటే దట్ విల్ బీ అగైన్స్ ద సోవరెనిటీ ఆఫ్ అవర్ నేషన్, రైట్. భారతదేశ సార్వభౌమాధికారం ఏదైతే ఉంటుందో దానికి వ్యతిరేకంగా ఆ స్పిరిట్ ఉండమని జరుగుతుంది, ఆ లైన్ ఉండమనేటువంటి జరుగుతుంది. ఆల్వేస్ రిమెంబర్, ఎక్స్పెక్టేషన్స్కి అలైన్ అవ్వాలి. ఇండియన్ కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ ఏదైతే ఉందో దానికి దూరంగా వెళ్లకుండా మీ ఆన్సర్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఫ్రేమ్ చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ 2 పాయింట్స్ చక్కగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక విషయం, ఒపీనియన్ బేస్డ్ క్వశ్చన్స్లో మీరు ఇంకొకటి ఏం ఫాలో అవ్వాలి అంటే, రేషనాలిటీ ఏదైతే ఉందో దాన్ని మిస్ అవ్వకూడదు, లాజిక్ ఏదైతే ఉందో దాన్ని మిస్ అవ్వకూడదు. మీరు ఇచ్చేటటువంటి సజెషన్స్ కానీ మీ యొక్క ఒపీనియన్స్ కానీ వయబుల్గా ఉండాలి, ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసే విధంగా ఉండడం అనేటటువంటి జరగాలి. ఎందుకంటే మీ సైంటిఫిక్ టెంపర్ని కూడా మెయిన్స్ ఆన్సర్స్ ద్వారా టెస్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ బోర్డ్. సో అందుకే ఏం చేయాలి, మీరు ఎంత రేషనల్గా ఉన్నారు, ఎంత సైంటిఫిక్ టెంపర్ ఫాలో అవుతున్నారు, అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్లో లేకపోతే హిమాలయాల్లో వరదలు రాకుండా ఉండాలంటే శివుడికి గుడి కడితే మంచిది, లేకపోతే శివుడికి పూజ చేస్తే మంచిది, ఇలాంటి మాటలు మాట్లాడచ్చా? మాట్లాడడం అనేటటువంటి జరగకూడదు. ఎందుకంటే దట్ విల్ బీ డెఫినెట్లీ అగెన్స్ట్ ద రేషనాలిటీ, దట్ విల్ డెఫినెట్లీ అగెన్స్ట్ ద లాజిక్, దట్ విల్ నెవర్ బీ ఎ వైబుల్ ఆప్షన్, ఇజంట్ ఇట్? ఇంకొకటి ఏంటి అంటే, భారతదేశంలో పేదరికాన్ని మొత్తం నిర్మూలించేయాలంటే ప్రతి ఒక్కరి అకౌంట్లో 25 లక్షలు 50 లక్షలు ప్రభుత్వం అకౌంట్లో జమ చేస్తే సరిపోతుంది కదా, దిస్ పర్టికులర్ పావర్టీ ఏదైతే దూరం అయిపోతుంది కదా. ఇలాంటి వైబుల్ కానటువంటి ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వనటువంటి సజెషన్స్ కానీ రికమెండేషన్స్ మీరు ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్స్ వాడడం కానీ లేకపోతే ఒక బ్యాలెన్స్డ్గా మీ ఆన్సర్ లేకుండా ఎలా పడితే అలా రాయడం కానీ చాలా చాలా తప్పు. సో ప్రశ్న అనేటువంటిది అర్థమైందని అనుకుంటున్నాను, ప్రశ్నని అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. సో మరి ఇప్పుడు డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్కి వస్తే, డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్లో మీరు ఏం చేయాలి? హౌ అర్బనైజేషన్ ఈజ్ లీడింగ్ టు సెగ్రిగేషన్ ఆఫ్ ద పూర్, ఫస్ట్ దాన్ని అడ్రస్ చేయాలి. అండ్ హౌ అర్బనైజేషన్ ఈజ్ లీడింగ్ టు మార్జినలైజేషన్ ఆఫ్ ద పూర్ ఇన్ ఇండియన్ మెట్రోపాలైజెస్, సో దాన్ని అడ్రస్ చేసే ప్రయత్నం చేయాలి. కన్క్లూజన్లో ఎప్పుడైనా ఒక ఛాలెంజ్ గురించి క్వశ్చన్ వచ్చినప్పుడు, ఎప్పుడైనా ఒక సవాలు గురించి వచ్చినప్పుడు, అర్బనైజేషన్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ ఛాలెంజ్, లేకపోతే రీజనలిజం అనేటటువంటిది ఇంపార్టెంట్ ఛాలెంజ్, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీలో మనం మాట్లాడుకుంటే
గ్లేషియర్ లేక్ అవుట్ బర్స్ట్ అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ ఛాలెంజ్, ల్యాండ్ స్లైడ్స్ అనేటటువంటి ఒక ఇంపార్టెంట్ ఛాలెంజ్. సో ఇలాంటి ఛాలెంజ్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు యూ నీడ్ టు ఎక్నాలజ్ ఇన్ ద కన్క్లూజన్లో ఎస్ ఇట్ ఈస్ నీడ్ ఆఫ్ ద అవర్ టు అడ్రస్ దిస్ పర్టికులర్ ఛాలెంజ్, అందులో సందేహమే లేదు. అండ్ ఈ ఛాలెంజ్ని అడ్రస్ చేయడంలో నేను ఈ సజెషన్స్ అనేటటువంటివి ఇస్తున్నాను. ఒకవేళ క్వశ్చన్లో ఎక్స్ప్లిసిట్గా మీకు రికమెండేషన్స్ ఇమ్మన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాడీ పార్ట్లోనే దాన్ని మెన్షన్ చేస్తారు, అందులో సందేహమే లేదు. ఒకవేళ రికమెండేషన్స్ అని ఎక్స్ప్లిసిట్గా మనకి క్వశ్చన్లో చూడండి, రికమెండేషన్స్ ఇవ్వండి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి అడగలేదు. అడగకపోయినా కన్క్లూజన్లో మీరు ఐడియల్గా ఏం చేస్తారు, ఆ ఛాలెంజ్ అనేటటువంటిది ఈజీగా అడ్రస్ చేయొచ్చు అని చెప్తారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అసలు మనిషికి దూరమైన అంటే మనిషి సాల్వ్ చేయలేనటువంటి ఛాలెంజ్ అనే విధంగా మీరు పెసిమిస్టిక్ లేకపోతే నెగిటివ్ టోన్తో మీరు ఎప్పుడు కన్క్లూజన్లో అనేటటువంటిది ఇవ్వకూడదు. సి ఎవ్రీథింగ్ కెన్ బి పాసిబుల్ త్రూ హ్యూమన్ ఇంటర్వెన్షన్, అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎలాంటి సమస్యనైనా మనిషి తన మేధోపరమైనటువంటి శక్తి కానీ లేకపోతే తన యొక్క రేషనాలిటీ తర్కంతో కానీ సాల్వ్ చేయగలుగుతాడు. తప్పకుండా దానికి ఏదో ఒక పరిష్కారాన్ని చూపించగలుగుతాడు. సో ఏ విధంగా పరిష్కారాన్ని చూపిస్తాడో అది మీరు మెన్షన్ చేయాలి. సో ఆ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయలేము, ఇలా చేస్తే తప్ప ఎప్పటికీ ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు, ఇలాంటి నెగిటివ్ టోన్తో మీరు ఆన్సర్ అనేటువంటిది ఎండ్ చేశారా అంటే దట్ విల్ బి సూసైడల్ ఫర్ షూర్, గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి మెలకువలు మీరు ఆర్గానిక్గా ప్రతిరోజు నేర్చుకోవాలంటే ఏం చేయాలి, ప్రతిరోజు అభ్యాసన ప్రోగ్రామ్ని ఫాలో అవ్వాలి, రిలెంట్లెస్గా ఫాలో అవ్వాలి. మా ఎఫర్ట్స్ ఇంకా ప్రతిరోజు మేము కంటిన్యూ చేయాలంటే ఏం చేయాలి, వీడియోస్ని తప్పకుండా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవాలి, ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయాలి. అప్పుడే కదా మనం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పీపుల్ ఎక్నాలెడ్జ్ చేస్తున్నారు, రికగ్నైజ్ చేస్తున్నారని చెప్పి నాతో పాటు అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా అనిపిస్తుంది. ప్రతిరోజు మేము ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేయగలుగుతాం. ఓకేనా, రైట్. మరి ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ద బేసిక్ అప్రోచ్ దట్ యూ నీడ్ టు ఫాలో టు ఆన్సర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. దాని తర్వాత మోడల్ ఆన్సర్ని అర్థం చేసుకుందాం. సో ద బేసిక్ అప్రోచ్ చూడండి అమ్మా, మీరు ఇంట్రడక్షన్ దిస్ విల్ బి ద గోల్డెన్ రూల్, ఆల్వేస్ రిమెంబర్. ప్రతి క్లాస్లో కూడా మేము ఇదే చెప్తాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫ్యాకల్టీ హూ ఈజ్ హ్యాండ్లింగ్ దిస్ పర్టికులర్ సిరీస్, తప్పకుండా ఇది చెప్తారు. ఇంట్రడక్షన్ అండ్ దాంతోపాటు కన్క్లూజన్ క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి. ఆల్వేస్ రిమెంబర్ 2 to 3 లైన్స్లో మీ ఇంట్రడక్షన్ ఏదైతే ఉంటుందో అది మీరు కంప్లీట్ చేయాలి, నాట్ మోర్ దెన్ దట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వర్డ్ లిమిట్ మెన్షన్ ఇన్ ద క్వశ్చన్. 250 words క్వశ్చన్ అయినా 150 words క్వశ్చన్ అయినా ఇంట్రడక్షన్ అండ్ కన్క్లూజన్ మాత్రం క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రిలవెన్స్. క్వశ్చన్ ఒకదాని గురించి అడిగినప్పుడు నువ్వు వేరే దాని గురించి దేని గురించి అయినా రాసావనుకోండి, దట్ విల్ బి సూసైడల్. ఏదైతే ద మేజర్ క్రక్స్ ఆర్ సెంట్రల్ పాయింట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మాత్రమే మీ ఇంట్రడక్షన్ కన్క్లూజన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అర్బనైజేషన్ గురించి క్వశ్చన్ ఫ్రేమ్ చేసినప్పుడు నువ్వు రీజనలిజం గురించి కానీ ఇంకేదైనా దాని గురించి మాట్లాడడం అనేటువంటిది చాలా 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 తప్పు. రిలవెన్స్ కూడా మెయింటైన్ చేయడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇండక్షన్ మనం ఏం ఫాలో అవ్వచ్చు, యూ కెన్ బిగిన్ యువర్ ఆన్సర్ బై ప్రొవైడింగ్ ఎ బ్రీఫ్ ఓవర్వ్యూ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ అర్బనైజేషన్. యూ కెన్ either mention that urbanization is an unavoidable problem, a serious problem that India is currently witnessing. Present భారతదేశం ఫేస్ చేస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమస్యగా మెన్షన్ చేస్తూ మీరు ఇది అవ్వచ్చు. లేకపోతే అర్బనైజేషన్ యొక్క ఇంపాక్ట్ దిస్ అర్బన్ రూరల్ డివైడ్ మీద చాలా ఎక్కువ ఉంది, పూర్ పీపుల్ యొక్క సెగ్రిగేషన్ మార్జినలైజేషన్ మీద ఎక్కువగా ఉందని మీరు ఎక్నాలెడ్జ్ చేస్తూ మీ ఒపీనియన్ ఏదైతే ఉందో దాన్ని క్యారీ చేస్తూ మీరు ఇండక్షన్ అనేటువంటిది రాయొచ్చు. బాడీ పార్ట్ చూడండి, డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని అడ్రస్ చేస్తారు. డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ 2 parts కింద మీరు చేయొచ్చు. హౌ అర్బనైజేషన్ ఈజ్ లీడింగ్ టు మోర్ సెగ్రిగేషన్ ఆఫ్ పూర్ అండ్ హౌ అర్బనైజేషన్ ఈజ్ లీడింగ్ టు మోర్ మార్జినలైజేషన్ ఆఫ్ ద పూర్, రెండింటిని కూడా మెన్షన్ చేస్తారు. మీ యొక్క రీజనింగ్ అనేటువంటిది ఇస్తారన్నమాట. కన్క్లూజన్లో ఏం చేస్తారు, యూ కెన్ కన్క్లూడ్ బై రీఎన్ఫోర్సింగ్ ద ఐడియా దట్ హోలిస్టిక్ అండ్ ఇంక్లూజివ్ అప్రోచ్ ఈజ్ నెసరీ. ఎప్పుడైనా ఒక హోలిస్టిక్ అండ్ ఇంక్లూజివ్ అప్రోచ్ అనేటువంటిది ఉండాలి, కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది ఉండాలి. అండ్ దాంతోపాటు ఎవరైతే పాలక వర్గం కానీ రూలింగ్ క్లాస్ కానీ లేకపోతే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ నుంచి చిత్తశుద్ధి అనేటువంటిది ఉండాలి. ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలనేటువంటి మనసు గట్టిదైనటువంటి గుండె వాళ్ళకు ఉండాలి, అవునా? సో వాటిని ఏదైతే ఉందో వాటిని మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తారు. సో ఎస్ నీడ్ ఆఫ్ ద అవర్ అని చెప్తూనే దాన్ని అడ్రస్ చేయడం ఎంత కీలకమో, దాన్ని అడ్రస్ చేయాలంటే ఏం ఫాలో అవ్వచ్చు స్ట్రాటజీస్, వాటిని కన్క్లూజన్లో మెన్షన్ చేయడం ద్వారా ఒక ఐడియల్గా పాజిటివ్ నోట్ మీరు ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని ఎండ్ చేయగలుగుతారు. ఓకేనా, దిస్ ఈజ్ అన్ ఐడియల్ అప్రోచ్. ఇప్పుడు ఏం చేద్దాం, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం మోడల్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, వినండి అమ్మ. సో లెట్ us look at the మోడల్ ఆన్సర్. ఇంట్రడక్షన్ అనేటువంటిది చూడండి, మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నాను పాయింట్. గోల్డెన్ రూల్ క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి, నాట్ మోర్ దెన్ 2 to 3 lines. అండ్ ఇండక్షన్ అనేటువంటిది దేని చుట్టూ ఉండాలి, ద బేసిక్ సెంట్రల్ ఐడియా ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మీ ఇంట్రడక్షన్ అనేటువంటిది ఉండాలి. రిలవెన్స్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నా. సో
అండ్ ద పర్పస్ ఆఫ్ ద ఇండక్షన్ ఏంటి? టు ఇంట్రడ్యూస్ యువర్ బాడీ పార్ట్. డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడమే ఇండక్షన్ యొక్క లక్ష్యం. అవునా? గుర్తుపెట్టుకోండి. అండ్ కన్క్లూజన్ యొక్క లక్ష్యం ఏంటి? సో ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా ఎండ్ చేయడం, కన్క్లూడ్ చేయడం అనేటువంటిది కన్క్లూజన్ యొక్క లక్ష్యం. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అది మైండ్లో పెట్టుకొని ఫ్రేమ్ చేయండి ఇంట్రడక్షన్స్ని అండ్ దాంతోపాటు కన్క్లూజన్. సో వినాలమ్మ, ఇండక్షన్ చూడండి. అర్బనైజేషన్ ఇండియా హ్యాస్ బికమ్ ఏ అన్అవాయిడబుల్ ఛాలెంజ్. ఒక సీరియస్ ప్రాబ్లమ్ కింద మనం చెప్పొచ్చు. ద ప్రాసెస్ ఆఫ్ డెవలపింగ్ సిటీస్ ఆఫెన్ ఇన్వాల్వ్స్ అన్ప్లాన్డ్ గ్రోత్. సో సిటీస్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో దాని వెనక చాలా ఇష్యూస్ అనేటువంటివి ఉన్నాయి. సో ప్లానింగ్ అనేటువంటిది ప్రాపర్గా లేకపోవడం, దాని కారణంగా రిచ్ అండ్ ద పూర్ మధ్య అర్బన్ ఏరియాస్లో డివైడ్ అనేటువంటిది విపరీతంగా పెరగడం అనేది జరుగుతుంది. ఇన్కమ్ డిస్పారిటీస్ కూడా విపరీతంగా పెరగడం అనేటువంటిది జరుగుతుంది. రిచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కోర్స్ అర్బనైజేషన్ కారణంగా మల్టిపుల్ ఆపర్చునిటీస్ అనేటువంటివి వస్తాయి. రిచ్ పీపుల్ ఇంకా రిచ్గా మారుతారు, పూర్ పీపుల్ ఇంకా పేదరికంలో మగ్గిపోవడం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే అర్బనైజేషన్ కారణంగా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏదైతే ఉంటుందో విపరీతంగా పెరుగుతుంది. ఎవరైతే ధనిక వర్గాల వారు ఎవరైతే ఉంటారో, రిచ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్టాండ్ ఆఫ్ లివింగ్ ఎంత కాస్ట్లియర్గా మారినా వాళ్ళు ఎఫోర్డ్ చేయగలుగుతారు. కానీ పూర్ పీపుల్కి అలా ఉంటుందా? ఉండదు. ఫర్దర్గా వాళ్ళు మార్జినలైజ్ అవుతారు, ఫర్దర్గా సెగ్రిగేట్ కాబడతారు, రైట్, రెస్ట్ ఆఫ్ ద సొసైటీ నుంచి. అదొక ఇంపార్టెంట్ ప్రాబ్లం. దిస్ సెగ్రిగేషన్ మార్జినలైజేషన్ వ్యారీ అక్రాస్ డిఫరెంట్ రీజియన్స్గా మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ద సెంట్రల్ రీజియన్ ఆఫ్ ఇన్ ఏ సిటీ, ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్గా చెప్పాలంటే హైదరాబాదే తీసుకుందాం. హైదరాబాద్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉండేటటువంటి కొన్ని రీజియన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మాదాపూర్ కానీ, గచ్చిబౌలి కానీ ప్రజెంట్, లేకపోతే ద కూకట్పల్లి రీజియన్ ఏదైతే ఉందో అది కానీ, లేకపోతే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ కానీ మీరు గమనిస్తే, సో ఇక్కడ మీకు ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్, మీకు రెంట్స్ చాలా ఎక్కువగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అక్కడ ఒక పీజీలో ఉండాలన్నా మీకు చాలా ఎక్కువ కాస్ట్ పడడం అనేటువంటిది జరుగుతుంది. అవునా? సో అక్కడ పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మార్జినలైజేషన్ చాలా ఇంటెన్సిఫైగా ఉండమనేటువంటి జరుగుతుంది. వేరే సిటీ అవుట్స్కట్స్లో మీరు తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పల్, బోడుప్పల్ అండ్ నాగోల్ అండ్ ఎల్బీ నగర్, అక్కడ మీరు తీసుకున్న హబ్జీగూడ, అఫ్కోర్స్ ఇప్పుడు హబ్జీగూడ చాలా కాస్ట్లియర్గా మారడం అనేటువంటిది జరిగింది. ఈ ప్రాంతాల్లో మీరు ఇక్కడ చూసుకుంటే అక్కడ స్టాండ్ ఆఫ్ లివింగ్ ఎంతో కొంత కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ మార్జినలైజేషన్ అండ్ సెగ్రిగేషన్ ఏదైతే ఉందో అది కాస్త తక్కువగా ఉండొచ్చు, రైట్. సో ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏదైతే ఉందో, ఇంపార్టెంట్ రేషనల్ ఇదేది కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని ద్వారా మనం ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో నౌ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద బాడీ పార్ట్లో డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా అడ్రస్ చేయాలి. డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏమన్నారు? అర్బనైజేషన్ లీడ్స్ టు ద సెగ్రిగేషన్ ఆఫ్ ద పూర్ గురించి మాట్లాడమన్నారు. అర్బనైజేషన్ లీడ్స్ టు ద మార్జినలైజేషన్ ఆఫ్ ద పూర్ గురించి కూడా మాట్లాడమన్నారు. రెండింటి గురించి మనం ఇది అవ్వాలి. సో హౌ అర్బనైజేషన్ లీడ్స్ టు ద సెగ్రిగేషన్ ఆఫ్ ద పూర్? ఫస్ట్ మనం ఇచ్చినటువంటి పాయింట్ ఏంటంటే ఇన్కమ్ డిస్పారిటీస్ పెరుగుతాయి, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేటువంటి పెరుగుతాయి, అందులో సందేహమే లేదు. అర్బనైజేషన్ ఫ్రీక్వెంట్లీ లీడ్స్ టు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ, రైట్. రిచ్ పీపుల్ ఇంకా డబ్బులు సంపాదించుకుంటారు, పూర్ పీపుల్ ఇంకా పేదరికంలోకి నెట్టబడతారు. విత్ స్కార్స్ అఫోర్డబుల్ హౌసింగ్ ఆప్షన్స్ ఫర్ ద పూర్. పేదవాళ్ళకి వాళ్ళు నివాసం ఉండడానికి అఫోర్డబుల్ రెంట్, దీనిలో మార్జిన్లో వాళ్ళకి ఏమైనా ఇల్లు దొరుకుతాయా? దొరకవు. దిస్ రిజల్టింగ్ ఇన్ స్పేషియల్ సెగ్రిగేషన్, ఇజంట్ ఇట్? వాళ్ళకి కావాల్సినటువంటి ఇదేదైతే ఉంటుందో వాళ్ళకి వాళ్ళ నివాసం ఉండడానికి కావాల్సినటువంటి లొకేషన్ కూడా, ప్లేస్ కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడడం అనేది జరుగుతుంది. ఇన్ఎడిక్వేట్ హౌసింగ్ పాలసీస్ యాజ్ వెల్. పూర్ అర్బన్ ప్లానింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల, హౌసింగ్ పాలసీ సరిగ్గా లేకపోవడం వల్ల స్లమ్స్ ఏవైతే ఉంటాయో విపరీతంగా పెరిగిపోవడం అనేటువంటిది జరుగుతుంది. డిటోరియేటింగ్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో, ఇన్హ్యూమన్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో బతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దే విల్ బి ఫోర్స్డ్ టు లివ్ ఇన్ దీస్ కండిషన్స్. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా, జాబ్స్ కాన్సన్ట్రేట్ ఇన్ స్పెసిఫిక్ అర్బన్ ఏరియాస్, కంపెల్ ద పూర్ టు లివ్ ఇన్ మార్జినలైజ్డ్ నైబర్హుడ్స్ టు రిమైన్ క్లోజ్ టు ఎంప్లాయ్మెంట్. కొన్ని ప్రాంతాల్లోనే జాబ్స్ కాన్సన్ట్రేట్ అవ్వడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ మాదాపూర్, గచ్చిబౌలి, ఇక్కడ ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అక్కడ ఎంప్లాయ్మెంట్ దొరికినటువంటి వాడు అక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పల వరకు ట్రావెల్ చేయగలడా? ట్రావెల్ చేయలేడు. సో గచ్చిబౌలి లేకపోతే మాదాపూర్లో వాళ్ళకి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉన్నప్పటికీ వాళ్ళు అక్కడే ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం అనేది జరుగుతుంది. సో సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ దేర్ శాలరీ, వాళ్ళ జీతం ఏదైతే ఉందో కొంత చాలా వరకు పోర్షన్ వాళ్ళ రెంట్ మీద కానీ, లేకపోతే వాళ్ళు ఇలాంటి వాటి మీద పెడితే వాళ్ళకి సేవింగ్స్ ఎప్పుడు ఉంటాయి, సోషల్ సెక్యూరిటీ మీద ఎప్పుడు వాళ్ళు ఇది పెట్టుకోవడం అనేటువంటి జరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు పెట్టుకోవడం అనేది జరుగుతుంది, వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు ఎప్పుడు పెరుగుతాయి, రైట్, ఎప్పుడు దినదినగండంగా మారుతుంది. సో ఇది కూడా ఒక సెగ్రిగేషన్ కింద మనం చెప్పొచ్చు. సోషల్ స్టిగ్మా యాజ్ వెల్. సోషల్ బయాసెస్ అండ్ స్టిగ్మాస్ పుష్ ద పూర్ టు ద అవుట్స్కర్ట్స్ ఆఫ్ అర్బన్ సెంటర్స్ లీడింగ్ టు దేర్ సెగ్రిగేషన్. అంటే ఇప్పటికీ కుల ప్రాతిపదికన రెంట్కి హౌసెస్ ఇవ్వడం కానీ, పలానా కులం వాళ్ళు నాట్ అలౌడ్, పలానా కులం వాళ్ళకి మాత్రమే మేము రెంట్ అనేటువంటిది ఇస్తాము, లేకపోతే పలానా కులం వాళ్ళని మేము చేర్చుకుంటాం, ఇలాంటి వాటి వల్ల ఏం జరగడం అనేటువంటిది జరుగుతుంది. ఇలాంటి సోషల్ బయాసెస్ అండ్ స్టిగ్మాస్ ఏవైతే ఉంటాయో వాటి కారణంగా కూడా పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు
అర్బన్ సెంటర్స్కి దూరంగా బతకాల్సినటువంటి పరిస్థితి, ఎక్కడైతే రిసోర్సెస్ ఉంటాయో ఎక్కువగా అలాంటి ప్రదేశాలకు దూరంగా వాళ్ళు నివాసం ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నౌ లెట్ us look at this. How urbanization leads to marginalization. ఇంకా వల్నరబుల్ సెక్షన్స్ ఇంకా వల్నరబుల్గా ఎలా మారడం అనేటువంటి జరుగుతుంది, దాని గురించి మాట్లాడదాం. ల్యాక్ ఆఫ్ సోషల్ సర్వీసెస్. సో ఎసెన్షియల్ ఫండింగ్ అనేటటువంటిది ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి లేకపోతే అదర్ ఆస్పెక్ట్ రోడ్లకి వీటికే వెళ్తుండడం వల్ల ఎసెన్షియల్ సర్వీసెస్ లైక్ హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, శానిటేషన్, సో ఇవన్నీ అర్బన్ స్లమ్స్లో గవర్నమెంట్స్ ఇవి ఇస్తున్నాయా అంటే ఇవ్వలేనటువంటి పరిస్థితి. దానివల్ల పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో ఇంకా మార్జినలైజ్డ్గా మారుతున్నారు. ల్యాండ్ డిస్ప్లేస్మెంట్ యాజ్ వెల్. అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఆఫెన్ డిస్ప్లేస్ పూర్ కమ్యూనిటీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ కానీ ఏమైనా చేపట్టాలనుకోండి, స్లమ్స్ని అకస్మాత్తుగా ఖాళీ చేయించేస్తారు. ఈ స్లమ్స్లో ఎవరు ఉండడానికి లేదు, వేరే ప్రాంతాలకు వెళ్ళిపోండి అని చెప్పి అంటారు. సో దీని కారణంగా సో వాళ్ళకు ఉండడానికి ఒక చోటు కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది, రైట్. సో పోనీ అలా ఇలాంటి అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేపట్టేటప్పుడు వాళ్ళకి ఎడ్యుకేట్ కంపెన్సేషన్ కానీ లేకపోతే ఆల్టర్నేట్ హౌసింగ్ ఆప్షన్స్ కానీ ఏమైనా చూపించడం అనేటటువంటి జరగదు, అది కూడా ఒక ప్రాబ్లం. హెల్త్ డిస్పారిటీస్ కూడా, ఓవర్ క్రౌడెడ్ అండ్ అన్సానిటరీ స్లమ్ కండిషన్స్ అనేటటువంటి వెరీ ఇన్హ్యూమన్ ఉంటాయి. సో అన్హైజెనిక్ ఉండడం అనేది జరుగుతుంది. దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంకా విపరీతంగా పెరగడం అనేటువంటి జరుగుతుంది. క్వాలిటీ హెల్త్ కేర్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఇంకా పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ మీద సివియర్ ఇంపాక్ట్, సివియర్ బర్డెన్ పడే అవకాశం కూడా ఉంటుంది. సోషల్ డిస్క్రిమినేషన్ యాజ్ వెల్. ద అర్బన్ పూర్ మే ఫేస్ ఎక్స్క్లూజన్ అండ్ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ దర్ ఎకనామిక్ స్టాటస్ అండ్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు కానీ లేకపోతే వాళ్ళ యొక్క స్థితిగతులను బేస్ చేసుకొని వాళ్ళు ఫర్దర్ సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ డిస్క్రిమినేషన్, వివక్ష ఫేస్ చేసే అవకాశం అనేటువంటిది ఉంటుంది. దట్ విల్ లీడ్ టు ఫర్దర్ మార్జినలైజేషన్గా మనం చెప్పొచ్చాము. చూసారా, బోత్ ద ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయి డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ని మనం ఎంత కాంప్రహెన్సివ్గా ఎంత చక్కగా మనం అడ్రస్ చేయగలిగాము. ఓకేనా, నెక్స్ట్ చూడాలి. సో నౌ లెట్ us list down various government initiatives to tackle this particular issue. ఫస్ట్ మన గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి వేరియస్ ప్రోగ్రామ్స్, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఏదైతే ఉందో తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. అటల్ మిషన్ ఫర్ రిజర్వనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు దీన్ దయాల్ అంత్యోదయ యోజన ఏదైతే ఉంటుందో దీన్ని కూడా తీసుకురావడం అనేటువంటిది జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెన్షన్ చేయడం అనేటువంటిది మీకు ఫర్దర్ మార్క్స్ ఫెచ్ అయ్యే విధంగా ఉపయోగపడుతుంది అనమాట, రైట్. అండ్ దాంతోపాటు 250 words క్వశ్చన్ కాబట్టి మనం వర్డ్ లిమిట్ని కూడా సర్వ్ చేయాలి కాబట్టి మనం ఇలాంటి వాటిని కూడా యాడ్ చేయొచ్చు. సో నౌ లెట్ us look at the conclusion కూడా క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి, రెలవెంట్గా ఉండడం అనేటువంటిది ఇంపార్టెంట్. ద పర్పస్ ఆఫ్ ద కన్క్లూజన్ ఈస్ టు కన్క్లూడ్ యువర్ బాడీ పార్ట్, అది గుర్తుపెట్టుకోండి. రెలవెంట్గా ఉండడం అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. పాజిటివ్ నోట్తో ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్లో మీరు మీ ఆన్సర్ అనేటువంటిది కంక్లూడ్ చేయాలి. డిస్పైట్ వేరియస్ ఎఫర్ట్స్, చాలా ఎఫర్ట్స్ గవర్నమెంట్స్ పెడుతున్నప్పటికీ వేరే స్టేక్ హోల్డర్స్ పెడుతున్నప్పటికీ ఈ ఇనిషియేటివ్స్ అనేటటువంటివి వాటి యొక్క సక్సెస్ దేని మీద డిపెండ్ అవుతుందంటే బెటర్ పాలసీ ఇంప్లిమెంటేషన్. ఇండియాలో ఎవ్రీథింగ్ విల్ బీ వండర్ఫుల్ ఆన్ పేపర్ ప్రతి స్కీము ప్రతి ఒక్క ఇది కూడా చాలా సూపర్ ఉంటుంది పాలసీ కూడా. బట్ ఇంప్లిమెంటేషన్కి వచ్చినప్పటికీ చాలా ఛాలెంజెస్ అండ్ చాలా ఇష్యూస్ అనేటటువంటివి ఉంటాయి. సో ఈ పాలసీస్ని బెటర్గా ఇంప్లిమెంట్ చేయడం అవసరం. కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టాలి. సో లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇంప్లిమెంటేషన్లో భాగస్వాములు చేయాలి, పీపుల్ని అవేర్ చేయాలి. ఆన్గోయింగ్ అడ్వకసీ ఫర్ ద రైట్స్ ఆఫ్ ద అర్బన్ పూర్. అండ్ దాంతోపాటు ఎన్జిఓస్ లేకపోతే సివిల్ సొసైటీ గ్రూప్స్, ప్రెజర్ గ్రూప్స్ వాళ్ళ హెల్ప్ తీసుకొని అర్బన్ ఏరియాస్లో నివసిస్తున్నటువంటి పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క హక్కుల్ని వాళ్ళకి తెలియపరచాలి, వాళ్ళకి అవేర్నెస్ అనేటటువంటిది కలగజేయాలి, రైట్. సో అవేర్నెస్ అనేటువంటిది ఉంటే మనిషి తన సొంతగా తను ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేసుకోగలుగుతాడు. ఆల్ వీ ల్యాక్ ఈజ్ రైట్ అవేర్నెస్, రైట్. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో కూడా సరైన గైడెన్స్ ఉందనుకోండి, ఇన్ అండ్ అవుట్స్ తెలిసాయి అనుకోండి ఎగ్జామ్ గురించి, మీరు ఈజీగా క్రాక్ చేయగలుగుతారు, ఈజీగా సరైన పాత్లో ఉంటారు. కానీ ఫస్ట్లోనే మీరు రాంగ్ గైడెన్స్ తీసుకున్నా లేకపోతే తప్పుడు పాత్ మీరు ఎంచుకున్నా ఏం జరుగుతుంది, దాని యొక్క ఇంపాక్ట్ దాని కారణంగా దట్ మే కాస్ట్ యూ 2 to 3 attempts. సో ఫస్ట్లోనే రైట్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారు, రైట్ మెంటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని చేరుకోవడం, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, రైట్. సో కన్క్లూజన్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను, అందరూ అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. సో మన ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్ అమ్మ. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న.